హలో ఆల్. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది నా కామెంట్ సెక్షన్లో ఇలా చిన్న చిన్న డౌట్స్ అన్ని అడుగుతున్నారు. అవి చాలా ఉన్నాయి. అలాగే అందరికీ కూడా రిప్లై ఇస్తున్నాను. ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఉన్నా ఇంకేమన్నా ఆ, తెలియకపోయినా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. అయితే అందరు అడిగిన కామన్ డౌట్స్ని నేను ఒక వీడియోలా చేస్తున్నాను. ఫస్ట్, నాకు ఎస్ఎంఎస్ రాలేదు. సెకండ్, నా పేమెంట్ ప్రాసెసింగ్ అనేది ఇక డబ్బులు కట్ అయినాయి కానీ నాకు సీట్ అలాట్మెంట్ పేమెంట్ వెరిఫై అయినట్టు చూపించట్లేదు. నెక్స్ట్, డబ్బులు కట్ కాలేదు కానీ నాకు స్లాట్ బుక్ అయింది. అండ్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ తర్వాత ఏం చేయాలి, తర్వాత సర్టిఫికెట్స్ లేవు. అండ్ మనకు కొంతమంది ఇలా కొన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేవు అని అడుగుతున్నారు. అలాగే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక మనం ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ ఎలా, లాగిన్ ఎలా, పాస్వర్డ్ జనరేషన్, అలాగే డాక్యుమెంట్స్ అక్కడ ఏమేమి తీసుకున్నారు, అండ్ మనకు వెబ్ కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఇలాంటి అన్ని వీడియోస్, అన్ని టాపిక్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఫస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీ. మనకు ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీజు కట్టుకున్నాక తర్వాత వెరిఫై పేమెంట్ స్టేటస్. ఇక్కడ చాలా మందికి మన లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మనకు లాగిన్ అయినాక ఇది ఇక్కడ ఏమంటుంది, పేజ్ మూవ్ కావట్లేదు, అంటే ది క్యాప్చా ఈజ్ నాట్ లోడింగ్, అంటే ఇది ఇలానే చూపిస్తుంది ఈ పేజ్ని. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్లాట్ బుకింగ్కి వెళ్ళి ఇక్కడ మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చామనుకోండి, అప్పుడు మనల్ని పేజ్ స్లాట్ బుకింగ్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. అప్పుడు మనకు అక్కడ మన బుకింగ్ స్లాట్ అనేది డైరెక్ట్గా కనిపిస్తుంది. అక్కడ మన ఫోన్ నెంబర్ కూడా కనిపిస్తుంది. అక్కడ దాని మీద ప్రెస్ చేస్తే మనకు ఎస్ఎంఎస్ ట్రిగర్ అవుతుంది. సో ఆ ఎస్ఎంఎస్ ఏంటిది, అది అందరికి వచ్చిందా లేదా అని చూస్తే ఆ ఎస్ఎంఎస్లో ఏముండదు. మీరు బుక్ చేసుకున్న సెంటర్, స్లాట్ బుక్ చేసుకున్న డేట్, టైం తప్ప అందులో ఏముండదు. సో మెసేజ్తోని ఏం పని లేదు. ఫస్ట్ డౌట్, మెసేజ్ వచ్చినా రాకపోయినా మీరు ఒకసారి స్లాట్ బుకింగ్ అయింది అని అంటే మీరు తప్పకుండా ఆ టైంకి అక్కడికి వెళ్ళాల్సిందే. సో నెక్స్ట్ వచ్చేసి డబ్బులు కట్ అయినాయి, డబ్బులు కట్ కాలేదు, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది, డెబిట్ అయ్యాయి కానీ నాకు ఏం స్టేటస్ చూపించట్లేదు అని అంటే, డెబిట్ అయిన డబ్బులు మనకు 2 డేస్లో మళ్ళీ రిటర్న్ క్రెడిట్ అవుతాయి. అలాగే ఒకవేళ డెబిట్ కాకపోయినా స్లాట్ బుక్ అయినా కూడా 2 డేస్ తర్వాత డెబిట్ అవుతాయి అవి. సో మీరేం టెన్షన్ పడకండి, వాళ్ళు సైట్స్ కొంచెం బిజీ ఉండి అలా అవుతున్నాయి తప్ప మీకు తప్పకుండా పేమెంట్ అనేది జరుగుతుంది, స్లాట్ బుకింగ్ అనేది అవుతుంది. స్లాట్ బుకింగ్ అయినాక మనం ఆ డే అక్కడికి సర్టిఫికేట్స్ కోసం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం తప్పకుండా అదే రోజు ఆ స్లాట్ బుకింగ్ టైంకే వెళ్ళాలి. అయితే ఇన్ కేస్ ఆ స్లాట్ బుకింగ్ టైంకి వెళ్ళకపోతే మీరు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం అయిపోయినాక ఈవినింగ్ వాళ్ళు ఖాళీ ఉంటే, అంటే అక్కడ ఎవరు అంటే ఆ టైంకు రిజిస్టర్ అయిన వాళ్ళు రాకపోతే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తప్పకుండా అదే రోజు వెళ్ళాలి. ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ బుక్ చేసుకున్న రోజు, స్లాట్ బుక్ చేసుకున్న రోజు వెళ్ళకపోతే దానికి మనం ఏం చేయాలి అని అంటే మళ్ళీ ఒకసారి స్లాట్ బుక్ చేయడానికన్నా ట్రై చేయండి, ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఫేజ్ అన్న చూసుకోవాల్సిందే. ఇంకా లేదు అంటే మళ్ళీ తర్వాత ఈ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్స్ మనకు ఏమేమి సర్టిఫికేట్ చూసారో ఒకసారి చూసుకుందాం. వీళ్ళు మెన్షన్ చేసినట్టుగానే ఆ డాక్యుమెంట్స్ అనేటి అన్ని 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అనేటి తీసుకొని వెళ్ళండి. ఒకటి పీసీ, సిఎంఎం ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. ఒకవేళ లేదు అని అంటే స్కాన్డ్ కాపీస్ తీసుకెళ్ళండి. తర్వాత టీసీ, మనకు ఫీజు రియంబర్స్మెంట్ పడక చాలా మందికి కాలేజ్లో టీసీ ఇస్తలేరు. అలాగే జేఎన్టీ కాల్ చేసిన వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. సో మీరు ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకొని స్కాన్డ్ కాపీస్ తీసుకోండి ఇవన్నీ. తర్వాత 10th ఇంటర్ ఒరిజినల్ మెమోస్ చూస్తున్నారు, ఆధార్ కార్డు, అలాగే మీ రిజిస్ట్రేషన్ అది హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ చూస్తున్నారు. సో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇక ఇలాగే ఈ సర్టిఫికేట్స్ అయితే మెయిన్. మిగతావి మీకు ఒకవేళ సర్టిఫికేట్స్ లేవు అని అంటే అక్కడ పెండింగ్ పెడతారు. తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఉంటుంది. సో కొంతమంది ఇన్కమ్ సర్టిఫికేట్స్ మేము అప్లై చేసాం కానీ ఇంకా రాలేదు, అవి చూపించచ్చు అంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ అక్కడికి వెళ్ళి చూపించచ్చా అని అంటే చూపించచ్చు. చూపించినాక మీ ఇన్కమ్ అనేది మీరు ఎలిజిబుల్ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్కి వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అనేది చేస్తారు. అలాగే కొంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ నో అని చూపిస్తుంది. ఆ నో చూపించిన దానికి కూడా మీరు అక్కడ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయినాక మనకు వాళ్ళు అన్ని ఎస్ అని టిక్ పెట్టుకొని మనకు అన్ని అప్డేట్ చేస్తారు. సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయాక మనం క్యాండిడేట్స్ లాగిన్, ఇక్కడ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ కావాలి. క్యాండిడేట్ హ్యాస్ టు రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే హెల్ప్లైన్ సెంటర్. ఇది అయినాకనే మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది కావాలి. రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ చేసి మనం ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ చేయాలి. పాస్వర్డ్ జనరేట్ చేశాక ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్కి వెళ్ళాలి. ఆ లాగిన్ ఐడి, వాళ్ళు ఇచ్చిన లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబరు ఇవి పెట్టి, అంటే మన లాగిన్ ఐడి అండ్ ఇవన్నీ పెట్టి అప్పుడు సైన్ ఇన్ అయ్యి అప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకొని ఉంటాయి. సో మీకు అన్ని డౌట్స్ సంబంధించిన క్లారిఫై చేశాను అనుకుంటా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.